బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర కొరియాలో అంతర్యుద్ధం మొదలైంది. ఇటు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. వారసత్వంపై ఆయన సోదరి అలాగే కుమార్తె ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇటు కుమార్తె కిమ్ జూ ఏతో బహిరంగంగా ఆయన వేదికల్లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే సోదరి కిమ్ యో యాంగ్ ఆమె పార్టీ అలాగే ఇటు సైన్యం పట్ల ఆమెకు పట్టు ఉంది. ఇటు కిమ్ అనంతరం ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుంది యాంగ్. ఇప్పటికే అధికారులతో కలిసి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది తన సోదరి యాంగ్. ఇటు కొరియాలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో కిమ్ యో యాంగ్. ఇటు ప్రపంచవ్యాప్తంగా కిమ్ వారసత్వంపై విస్తృత చర్చ నడుస్తుంది. ఇటు కిమ్ సాధారణంగా తనకున్న అలవాట్లకి తన ఆరోగ్య పరిస్థితులు బాగా క్షీణించాయి అంటూ ఇటు చర్చ నడుస్తుంది. అదే సమయంలో ఇటు వారసత్వ పోరు తన చెల్లి తన కూతురు. ఒక్కసారి మనం తన కూతురు గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇటు చూస్తే కనుక సౌత్ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ NIS ఇటు నార్త్ కొరియాకు సంబంధించి వాళ్ళు అఫీషియల్గా కిమ్ జాంగ్ ఉన్కి సంబంధించిన కూతురు కిమ్ జూ తన వయసు 13 సంవత్సరాలు మాత్రమే. ఆమెనే ప్రస్తుతానికి ఇటు కిమ్ జాంగ్కు వారసురాలిగా ప్రకటిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆమెకి ఎలా నార్త్ కొరియాని నడపాలి అన్న ట్రైనింగ్ కూడా ఇస్తున్నారంట ఆల్రెడీ. సో ఒక పక్కన గ్లోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక్కసారి చూస్తే కనుక తన కూతురు జూ ఈ మధ్యకాలంలో ఆమె మిలిటరీ అలాగే పొలిటికల్ ఈవెంట్స్ ఏవి జరిగినా కూడా తన తండ్రితో పాటు తను హాజరవుతుంది 2022 నుంచి. అలాగే ఇటు NIS రిపోర్ట్ ప్రకారం ఆమె డైరెక్ట్గా ఇటు స్టేట్ పాలసీస్కి సంబంధించి ఇన్పుట్స్ ఇస్తుందంట. ఒక్కసారి మనం చూస్తే ఇటు నార్త్ కొరియా స్టేట్ మీడియా కూడా ఆమె టైటిల్స్ని పెంచుకుంటూ వెళ్తుంది. గతంలో ప్రియమైన కూతురు అంటూ చెప్పుకొచ్చే వాళ్ళు ఇప్పుడు రెస్పెక్టెడ్, గతంలో బిలవ్డ్ డాటర్ అనేవాళ్ళు ఇప్పుడు రెస్పెక్టెడ్. అంటే ఆ మీడియా కూడా మాట మార్చింది. మీడియా కూడా ఆమెకి ఇచ్చే గౌరవాన్ని కూడా మార్చుకుంటూ వస్తుంది. సో మొత్తానికైతే నెక్స్ట్ కిమ్ జాంగ్కి వారసత్వంలో కూతురు రాబోతుందా లేకపోతే తన సోదరి రాబోతుందా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. ఎందుకంటారా, ఇటు తన సోదరి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు కిమ్ యో జాంగ్ వయసు 38 సంవత్సరాలు. ఆమె గతంలో ఇటు ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్ కావచ్చు, ఇటు పవర్ స్ట్రగుల్ పొటెన్షియల్ పవర్ స్ట్రగుల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఆమెకు మిలిటరీ మీద మంచి పట్టు ఉంది. నార్త్ కొరియాకు సంబంధించిన మిలిటరీ మీద పట్టు ఉంది. అలాగే బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా మంచి పట్టు ఉంది. తనకు కిమ్ జాంగ్ కూతురు అడ్డొచ్చే అవకాశం ఉంది అన్నట్టు తను కూడా ఆలోచిస్తుంది. మరి తను కూడా వ్యూహాలను రచిస్తుంది. తను కూడా ఎలాగైనా పవర్లోకి రావాలన్న ఉద్దేశంతో తను కూడా వ్యూహాలని రచిస్తుంది. ఇటు కూతురికి 13 సంవత్సరాలు, ఇటు సోదరికి 38 సంవత్సరాలు. ఇంకో పక్కన కిమ్ జాంగ్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ గురించి రిపోర్ట్స్ ఈ మధ్య కాలంలో చాలా వస్తున్నాయి. ధూమపానం, మద్యం సేవించడం, తనకున్న అలవాట్లకి ఇంకా ఎక్కువ కాలం తను బతికే అవకాశం లేనట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు కూతురు అలాగే ఇటు చెల్లి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. మొత్తానికైతే ఇటు ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ మాత్రం చాలా క్లియర్గా కిమ్ జాంగ్కి ఇంకొక 2 పిల్లలు ఉన్నారు, ఒక పెద్ద కొడుకు కూడా ఉన్నాడు అంటూ ఇటు వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ అయితే తెలుపుతుంది. కానీ పబ్లిక్గా ఆఫీషియల్గా కిమ్ జాంగ్ మాత్రం ఒక కూతుర్ని మనం విజువల్లో చూస్తున్నాం. పైన 13 సంవత్సరాల కూతురు నవ్వుకుంటూ తండ్రితో మాట్లాడుతుంది చూడొచ్చు. సో ఆ కూతుర్ని మాత్రమే అఫీషియల్గా ఒక వారసురాలిలాగా తను ఇప్పటిదాకా ప్రకటించాడు. అలాగే పబ్లిక్గా తనని ఈవెంట్స్కి తీసుకెళ్లడం జరుగుతుంది. మిగతా 2 పిల్లలని గురించి అదొక సీక్రెట్గానే మెయింటైన్ చేస్తున్నాడు అంటూ వెస్టర్న్ కంట్రీస్ చెప్పుకొస్తున్నాయి. మరి వాస్తవానికి కొడుకుని కూడా తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరగబోతుందా? ఇటు కింద కనిపిస్తున్న ఇమేజ్ తన సోదరి ఇమేజ్.
తన సోదరికి సంబంధించిన ఫోటో అది. ఆ ఫోటోలో మనం చూడొచ్చు 38 సంవత్సరాలు, ఇటు మిలిటరీ మీద పట్టుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు పాలసీ మేకింగ్లో కూడా గతంలో కూడా తన పాలసీ మేకింగ్స్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి తన అన్న కూతుర్ని అడ్డుగా భావిస్తుందా, తను ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది? మొత్తానికైతే కిమ్ జాంగ్ ఎక్కువ కాలం బతకడు ఇంకా అన్న ఉద్దేశంలో ప్రస్తుతానికి దేశ ప్రజలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది ఇటు కూతురు, ఇంకో పక్కన సోదరి, వీరిద్దరి మధ్య పోరు ఎలా ఉండబోతుంది, వీరిద్దరిని మరి ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు కిమ్ జాంగ్ అనే ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. ఒకసారి వెస్టర్న్ మీడియా ఏం చెప్తుంది? వెస్టర్న్ మీడియా అయితే చాలా క్లియర్గా కిమ్ జాంగ్కి ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు ఉన్నాడు అని చెప్పేసి వెస్టర్న్ కంట్రీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనుకోవచ్చు. కిమ్ జాంగ్ ఎక్కువ కాలం ఉండడు, ఖచ్చితంగా తన పదవి తర్వాత తన వారసత్వాన్ని కైవసం చేసుకోవడానికి ఇటు కూతురు అలాగే ఇటు సోదరి ఇద్దరు పోటాపోటీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒకసారి మనం కిమ్ జాంగ్కి ఏజ్ని కూడా ఒకసారి విశ్లేషించే, హెల్త్ ఇష్యూస్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. తను ఎక్స్ట్రీమ్ హెవీ స్మోకింగ్ చేస్తుంటాడు, ఎట్ ద సేమ్ టైం హెవీ డ్రింకింగ్, అలాగే ఇటు డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, ఇవి ప్రధాన కారణాలుగా చూస్తున్నారు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి. ఈ కారణాల వల్ల నెక్స్ట్ వారసత్వం ఎవరికి ఇవ్వాలని ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు, సౌత్ కొరియాకి సంబంధించిన, ఇటు నార్త్ కొరియాకి సంబంధించిన సంస్థలు మాత్రం చాలా క్లియర్గా కూతురే నెక్స్ట్ కాబోయే వారసురాలు, కిమ్ జూ ఆయ్ కాబోయే వారసురాలు. కానీ తన వయసు చూస్తే జస్ట్ 13 years, 13 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతానికి నార్త్ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ కూడా తనకి ఇటు ట్రైనింగ్ ఇస్తున్నాయి, ఎలా దేశాన్ని నడపాలి అన్న విషయంలో తనకి ట్రైనింగ్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మ్యాక్సిమం ఈవెంట్స్ అన్నిటికీ కూడా తండ్రితో పాటు తను అటెండ్ అవుతుంది. తండ్రితో పాటు ఇటు మిలిటరీ, బ్యూరోక్రసీ, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి సంబంధించిన పాలసీ మేకింగ్లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉందంట ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు మీడియా తనని ప్రియమైన కూతురు అంటూ అడ్రస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రియమైన కూతురు నుంచి రెస్పెక్టెడ్, గౌరవనీయులైన అంటూ ఆయమని అభివాయిస్తున్నారు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనుకోవచ్చు. మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం అంటూ ఎప్పుడు కాలుదువే కిమ్ జాంగ్, మరి అతను వారసత్వాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాడు? ఒక సెన్సేషనల్ లీడర్ అనొచ్చు, ఒక సెన్సేషనల్ పర్సన్ అనొచ్చు. ఇటు రష్యాతో గుడ్ టర్మ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు, ఇటు అమెరికాకి విరుద్ధంగా న్యూక్లియర్ వెపన్స్ రెడీగా ఉన్నాయి, యుద్ధానికి సిద్ధమంటూ కాలుదువ్వే కిమ్ జాంగ్ వారసత్వం మరి కూతురికి వెళ్ళబోతుందా లేకపోతే తన సోదరికి వెళ్ళబోతుందా అన్న దానిపై కొంత ఉత్కంఠమైతే నెలకొంది, కొంత చర్చ కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.